మూసీని, చెరువులను, నాలాలను, రోడ్ల మీద అక్రమ నిర్మాణాలను తొలగిస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుంది, రేవంత్ రెడ్డి వెట్లగూల కొడతారన్నారు. సరేనయ్యా, మరి రియల్ ఎస్టేట్ పెంచుదామని 400 ఎకరాలు ఎవరికో ప్రైవేట్ కంపెనీకి కట్టబెడితే 20 ఏళ్ళు వీళ్ళు వానికి అప్పచెప్తే 20 ఏళ్ళ తర్వాత నేను కొట్లాడి వెనకకి తెచ్చి ఒక పెద్ద ఐటీ పార్కును డెవలప్మెంట్ చేస్తే లేదు ఇక్కడ ప్రకృతిని కాపాడాలి, ఇక్కడ చెట్టు ఉంది, పుట్టు ఉంది, పాము ఉంది, పిట్ట ఉంది, పాములు ఎట్లా బతుకుతాయి, పిట్టలు ఎట్లా బతుకుతాయని ఈరోజు ఆ 400 ఎకరాలను అడ్డుకుంటారు. అసలు మీ బాధ ఏంది? చెరువులను కాపాడి మూసి ప్రక్షాళన చేసి నాలాల ఆక్రమణలు తొలగించి రోడ్లను తొలగిస్తే ప్రకృతిని కాపాడినట్టు కదా, ఈ నగరాన్ని సుందరీకరించినట్టు కదా. అక్కడికి పోయి అది చేస్తేనేమో రియల్ ఎస్టేట్ పడిపోతుందంటారు. ఇక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొచ్చి ఐటీ అండ్ ఫార్మా కంపెనీలను తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇప్పించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ సెంటర్ని క్రియేట్ చేద్దాం ఒక 400 ఎకరాల అంటే లేదు ఇప్పుడు ప్రకృతి వాడిపోతుంది అంటారు. అంటే వాళ్ళ ఆలోచనలో ఉన్న ఒక విషం, కడుపు నిండా విషం నింపుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనీయొద్దు, ప్రజలకు మేలు జరగనీయొద్దన్న ఆలోచన స్పష్టంగా ఇందులో కనిపిస్తుంది.